నీరజాలయతును నీరాజనం నీరాజనం క్షీరాబ్ధికన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయతును నీరాజనం నీరాజనం वाजोऽवतु भक्षो अस्मान् रेतसिक्तममृतं बलाय विश्वे देवा अभियत्सं प्रजयाधनेन वाज्यहं वाजीनस्यो बाहूत उपाहूतस्य भक्षयामि वाजे वाजीभूयासं पित्रा प्रसूता देव्य आपाहुन्दन्तु ते तनूं तीर्थायुत्वाय वर्चासे कश्यपस्य त्र्यायुषं जमदग्नेस्त्र्यायुषं देवानान्त्रयायुषं तन्मे अस्तु त्र्यायुषं येन धाता बृहस्पतिरिन्द्रस्य चायुषे वापत् तेन देवपामि ब्रह्माणा जीवाता वे जीवानाय दीर्घायुत्वाय बलाय वर्चासे प्रजास्त्वाया च सा अथो जीव शरदशतम् ఎవరు ఆయన్ని ఆశ్రయిస్తారో వారందరికీ కూడా సకల శ్రేయస్సులు ఇస్తూ సకల అరిష్టాలు పోగొడతారు అని శాస్త్రం. ఆ శాస్త్రం ప్రకారం ఆయనకి ఆ సంకల్పం కలిగి ఇంత దివ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయ నిర్మాణం అనే దాన్ని సంకల్పించారు. కాబట్టి దానికి అనేక మంది అనేక రకాలుగా సహకారం చేస్తే కానీ ఇది మహత్ కళ్యాణం, లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు. వారందరూ వారు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించాలి అంటే వెళ్ళి హుండీలో వేసేసుకుంటే వచ్చేస్తుంది. కానీ ఎవరైతే ఒక గోదావరికి రేవు కట్టిస్తారో, ఒక దేవాలయం కట్టిస్తారో, శాశ్వతంగా తను ఎప్పుడూ కూడా జీవుడు అశాశ్వతుడు, ఈ ఉపాధి అశాశ్వతం, కానీ శాశ్వతంగా సర్వులకి ఉపకారం జరగాలి అనే ఉద్దేశంతో చేసినటువంటి సంకల్పం. కాబట్టి ఆ సంకల్పం కనుక నెరవేరితే అనేక మంది సమస్యలతో ఉన్నవాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటే వారి అందరూ కూడా తిరుపతి వెళ్ళలేరు, అందరూ ద్వారకా తిరుమల వెళ్ళలేరు. కానీ అందరికీ వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం కావాలి అంటే శాస్త్రీయంగా శంకుస్థాపన నుంచి ఇవాళ ఆచార్యస్వామి వారు చేయిస్తున్నటువంటి పద్ధతి ప్రకారం ఎంత జాగ్రత్తగా చేస్తే ఓ విగ్రహాన్ని తీసుకొచ్చి పుష్కరాల్లో కూడా రేవుల్లో పెట్టేస్తూ ఉంటారు విగ్రహాలు, అవి కాదు. ఆ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎంత ప్రక్రియ ఆగమశాస్త్రంలో చెప్పారో ఆ ఆగమశాస్త్ర ప్రకారం ఇవాళ ప్రారంభమైంది. కాబట్టి ఆ ప్రక్రియ ఈ ప్రకారంగానే ఆలయ నిర్మాణం శాస్త్రీయంగా జరుగుతూ దానికి కావలసినటువంటి యంత్ర ప్రతిష్టలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా జరిగి ఇది ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆలయంగా జరగాలి అనేది మనందరం కూడా ఆ వేదమాతని ప్రార్థన చేస్తాం. ఒక్కటి అందరికీ చెబుతున్నాం, ఎంతకాలం బతకాలి అంటే అందరూ అనేక సంవత్సరాలు బతకాలి అని చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఒక ఆయన అన్నారు, పెద్ద హాస్పిటల్ ఎదుర్కొన్నా ఉంటే ఎప్పుడైనా సరే వృద్ధాప్యంలో ఏదైనా తేడా వస్తే వెంటనే ఐసీయూలోకి వెళ్ళిపోవచ్చు, అందుచేత నేను పెద్ద ఆసుపత్రి ఎదుర్కొన్నా ఉంటాను అని అన్నాడు. కానీ శాస్త్రం అలా చెప్పలేదు. ఏం చెప్పింది అంటే జీవనం విష్ణుభక్తస్య వరం పంచదినా అని చెప్పి, ఆయన 5 రోజులు నువ్వు జీవించినా సరే
5 రోజులు చూసుకోండి ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతున్నామో. 5 సంవత్సరాలు మనం కనుక ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం విష్ణు భక్తిలో జీవనం చేస్తే చాలు, జీవితం చాలా గొప్పదవుతుంది. ఏదైనా ఇటువంటి మహత్ కార్యక్రమంలో మన తులసీదళం పడాలి అని అనుకునే వాళ్ళు ఇది ఒక ట్రస్టుగా చేశారు కాబట్టి బాలాజీ గారి ట్రస్టుకి ఔత్సాహికులు ఏదో ఇక్కడికి వచ్చాం కాబట్టి కాకేశారు కాబట్టి ఏదో ఇవ్వాలని అనుకోకుండా ఇటువంటి మహత్ కార్యంలో ఏదైనా మనద్రవ్యం కూడా వినియోగం అవ్వాలి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ట్రస్టుకి విరాళం కనుక ఇచ్చినట్లయితే ఈ దేవాలయం మనందరిది అవుతుంది. స్వస్తి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాకు ఆశీర్వచనాలు ఇచ్చినట్టు అనిపించింది. ఆయన నాకు మేనమామే అవుతారు. గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారు శ్రీ దత్తాత్రేయ వేద పాఠశాల రాజమండ్రిలో వారు దాన్ని స్థాపించి గత 18 ఏళ్లుగా దాన్ని నడుపుతున్నారు. వారికి నిజంగా మా ధన్యవాదాలు. స్వామివారు చేసే సేవా కార్యక్రమాలు వేద పాఠశాల రాజమండ్రిలో కాతీర్లో రన్ చేస్తున్నారు. ఇలాంటి సేవలు వేద పాఠశాల రన్ చేయడం అంటే చాలా సింపుల్గా చాలా కష్టపడి అక్కడ నేను వేద పాఠశాలకు వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ చదివే వాళ్ళందరికీ వసతులు, ఉండడానికి వసతులు, చక్కగా నేర్పడాలు, ఆ వాతావరణం చూస్తే ఇలాంటి వాతావరణం మనం అందరం ఈ రోజుల్లో మిస్ అవుతున్నాం అని అనిపించింది. స్వామివారు వచ్చినందుకు చాలా 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 ఆనందం. ఆయన వేద పాఠశాలకి నా సంకల్పంగా 11,000 రూపాయలు నేను ఇస్తున్నాను. తర్వాత ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటంటే మీ కళాశాల చూసిన తర్వాత నాకు అనిపించిన మాట నేను చెప్తున్నాను. దేవాలయం వస్తుందండి. 11,000 నేను ఇస్తున్నాను నా పర్సనల్. తర్వాత చిన్న శాలువా కప్పి మిమ్మల్ని సత్కరించుకుందామని మా సంకల్పం. హరే శ్రీనివాస తిరుమల వెంకటేశ కయ్యమాడు ఆడి సృష్టి మూరగలగి కష్టమీ సౌహారేను నష్టమన్నాడో దృష్టియానోడో దయ్యాలు వెంకటేశ దయ్యమాడు తిరుమల వెంకటేశ దయ్యమాడు కౌసల్య సుప్రజ రామచంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర రఘులేంద్ర సీతా మనోహర రఘులేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతా మనోహర
రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ వేదికని అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా మా శ్రీ శ్రీనివాసన్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. ఇంత సమయాభావం ఉన్న ఇంత తక్కువ టైంలో స్వామివారి భక్తి శ్రద్ధలు స్వామివారి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి మందిర నిర్మాణ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా అందరి కృతజ్ఞతలు, మా అందరి కృతజ్ఞతలు. నేను ఓఎన్జీసీలో 31 అక్టోబర్ 2018 దాకా పనిచేశాను. తర్వాత సమాజ సేవ అనుకున్నాను. ఆ సమాజ సేవ అనుకుని తర్వాత శ్రీనివాసన్ ట్రస్ట్ స్థాపించి తర్వాత ఈ కార్యక్రమం ముందుగా ప్రారంభించాం. ఇక్కడ యాక్చువల్లీ ఒక టెంపుల్, ఒక కన్వెన్షన్ హాల్ వస్తుంది సార్. సో దాని గురించి స్వామివారు 2 నిమిషాలు ఈ టెంపుల్ గురించి 2 నిమిషాలు చెప్తే క్లుప్తంగా, ఎందుకంటే వాళ్ళందరికీ సమయాభావం అందువల్ల ఇక్కడ ఏం చేసినట్టు అందరికీ కూడా ఆ నారాయణుడు అనేక అనుగ్రహాలు కల్పించాల్సిన మంగళాశాసనం చేస్తున్నాం. చాలామంది అనుకోవచ్చు చాలా చోట్ల తిరువేంకటముడియాన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి, అలాగే ఇక్కడే కూడా బాలాజీ గారు ఒక ఆలయం కడుతున్నారేమో, అంటే వెంకటేశ్వర స్వామిని సేవించుకోవాలి, ఆయన దర్శించుకోవాలంటే మళ్ళీ ఈ బూరుపూడలు ఎక్కడికే రావాలి అంటే మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా అనుకోవచ్చు. అయితే బాలాజీ గారు స్వామి ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు చెప్పినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, అయ్యా చాలా ఆలయాలు ఉన్నాయి, మీరు ఆలయం కట్టడం కాదు, ధూపదీప నైవేద్యాలు లేకుండా ఆగిపోతుంటే ఆలయాల్ని కాస్త పోషించండి అని చెప్పేసి. అయితే వారి సంకల్పం చూసాక నాకు చాలా ఆనందం వేసింది. కారణం ఏంటంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి, దానికి ఒక విధమైన ప్రజలకు ఆకర్షణ అనిపించినా సరే ఇక్కడికి స్వామిని దర్శించిన వారికి స్వామి వల్ల ఏదో ఒక అనుగ్రహం కలగాలని ఒక మహత్తరమైనటువంటి దివ్యాలయాలు నిర్మించాలని సంకల్పంతో ఉన్నారు. ఆయన చాలా స్థలాలు సేకరించారు, చూశారు. చాలామంది ఎందరో మహానుభావులు ఈ స్థలంలో ఒకసారి పరిశీలిస్తే ఈ స్థలం యొక్క మహత్యం అంటే ఈ భూమి మీద లోపలే, అంటే భూమిలో చాలా నిక్షేపాలు ఉంటాయి, ఈ భూమిలో ఒక మహత్తరమైన శక్తి ఉంది. దాన్ని మేము గ్రహించిన తర్వాతే ఇక్కడ ఆలయం నిర్మించడానికి పూనుకున్నాం. అప్పుడే వారికి నేను సంపూర్ణంగా ఈ ఆలయ నిర్మాణానికి మీకు చేదోడు వాదోడుగా ఉంటాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయితే ఆలయ యొక్క ప్రత్యేక ఆకర్షణ ఏమిటయ్యా, ఏదో ఆలయం నిర్మిస్తారు, మండపం ఉంటుంది, ఒక మండపం ఉంటుంది, శాలాహారం ఉంటుంది, అవసరం ఉంటే ధ్వజస్తంభం ఉంటుంది, లేక గాలిగోపురం కూడా నిర్మిస్తారు. అయితే ఇక్కడ ఆ విధంగా చేయటం లేదండి. ఇక్కడ ప్రతిష్ఠించే యంత్రానికే
లక్షల సంఖ్యలో జపం చేస్తూ ఉన్నామండి. స్వామివారికి ప్రతిష్ఠించే యంత్రానికి లక్షల సంఖ్యలో జపం చేస్తూ ఉన్నాం. అలాగే పూర్తి పాంచరాత్ర ఆగమంలో వైష్ణవ సంప్రదాయమైనటువంటి ఆళ్లవార్ల దివ్య సన్నిధి ఈ ముఖమండపాన్ని పూర్తిగా మూసివేసి ఆలయంలో ప్రవేశించేవారు పన్నిద్రాళ్ల వారిని దర్శించుకొని స్వామిని సేవించుకొని శిరస్సు పైకెత్తారంటే మీకు దశావతారాలు స్వామి దర్శనమిస్తారు. దశావతారాలను కూడా స్వామి అలంకారం చేస్తూ ఉన్నామండి. అలానే ఇక్కడ బ్రహ్మోత్సవ నిర్వహణ కూడా ఈ పాంచరాత్ర ఆగమంలో ప్రతిష్టాకరమైనటువంటి ప్రతిష్టాత్మకమైన విధంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ప్రక్కనే మహాలక్ష్మి ఆలయం వస్తుంది, కళ్యాణ మండపం వస్తుంది. అయితే ఇక్కడ చేసే కళ్యాణ విధం కూడా పూర్వాచార్య పరంపర అంటారండి. మనకి 55 మంది పూర్వాచార్యులు ఉన్నారు. అందులో రామానుజాచార్యుల వారు 15వ వారు, మనవాళ్ళ మహామునులు 55వ వారు. వారు ప్రసాదించినటువంటిది ముందుగా రాయిభారం ఉంటుంది. కళ్యాణం జరిపేటప్పుడు ఎక్కడో కానీ రాయిభారం జరగదండి. ఆ రాయిభారం చూస్తేనే ఎంతో కన్నుల పండుగగా, ఓహో కళ్యాణం అంటే ఇదా, మనం అమ్మాయికి కళ్యాణం చేయాలన్నా అబ్బాయి కళ్యాణం చేయడం ఈ విధంగా ఆలోచిస్తామనేటువంటి పూర్వ సాంప్రదాయాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. మన అందరూ కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాం. ఈ భూమి మీద అన్నదానానికి ఎవరయ్యా మూల కారణం అంటే తిరుమంగయ్యాళ్ళవారు. చోర సంవాదం ఉంటుంది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దర్శించి స్వామివారిని అనుగ్రహాన్ని పొందగలరని, మంచి మంచి కార్యక్రమాలతో భవిష్యత్తులో బహు సుందరంగా అతిపెద్ద తిరువేంకటరమణ ప్రతిష్ఠింపజేస్తున్నాం. ఇచ్చేసిన అతిథులందరికీ కూడా, ఈ వేదికలందరికీ కూడా ఆ స్వామివారు అనేకమైనటువంటి ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కల్పించాలని కోరుకుంటూ అనేక మంగళాశాలు చేస్తున్నాం.